హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ పాఠశాలలో మనకి పర్మనెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 584 పోస్టులు. ఇదేంటంటే క్లర్క్ అండ్ అటెండర్ జాబ్స్కి ఇస్తున్నారు. దీనికి అర్హత 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది మనకి మన సొంత ఊరిలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనకి లాస్ట్ డేట్ 30th ఏప్రిల్ వరకు ఉంది. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే navodaya.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ వాట్స్ న్యూ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్క్రోల్ అవుతూ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్ అన్నారు కదా, ఆర్ఓ అండ్ జేఎన్వి క్యాడర్. ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఇదేంటంటే నవోదయ విద్యాలయ సమితి, వీళ్ళు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారనమాట. ఈ స్కూల్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికంటే నాన్ టీచింగ్ పోస్టులు. అందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయండి. స్టాఫ్ నర్స్, ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఉంది, అసిస్టెంట్ సెక్టర్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పరు అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి టోటల్ 584 పోస్టులకి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియా వచ్చి వీళ్ళకి 650 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి పోస్టింగ్ మన సొంత రాష్ట్రంలోనే ఉంటుందండి. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ బేసిస్, రిక్రూట్మెంట్ ఆన్ డైరెక్ట్ బేసిస్ అంటున్నారు. పోస్టులు కూడా ఇలా ఇచ్చారు. ఈ పోస్టులన్నీ కూడా హెచ్క్యూ అండ్ ఆర్ఓ కింద, క్యాడర్ కింద వస్తాయి అంటున్నారు. ఇవన్నీ కూడా ఫీమేల్ స్టాఫ్ నర్సు, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్, ఎలక్ట్రీషియన్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, ఇవన్నీ కూడా జేఎన్వి క్యాడర్ కిందకి వస్తాయంట. ఇలా స్ప్లిట్ చేశారనమాట. ప్రతి పోస్ట్కి కూడా కేటగిరీ వైజ్గా స్ప్లిట్ చేశారండి. సో అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అందరికీ ఇస్తున్నారు కాబట్టి అన్ని పోస్టులకి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చూద్దాము. ఎందుకంటే అవైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వాటికి మీకు 10th క్లాసు ఇంటర్మీడియట్ అర్హతతోనే ఉన్నాయి కాబట్టి నేను అవి కాన్సన్ట్రేట్ చేస్తాను. రిమైనింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు కూడా వివిధ రకాల పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి మీరు చూసి మీకు ఏది సూటబులో అది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పోస్ట్ వైజ్గా ఇచ్చారు. ఫస్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ అనమాట. పే స్కేల్ దీనికి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ 35 years. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ అంటున్నారు. నర్సింగ్ చేసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా పోస్ట్ వైజ్గా మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను కాన్సన్ట్రేట్ చేసేది మాత్రం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే కనుక పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 1 ప్రకారం మినిమం బేసిక్ శాలరీ వచ్చి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ మినిమం 18 years ఉండాలండి. మ్యాక్సిమం 30s వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అదేవిధంగా మెస్ హెల్పర్, దీనికి మెట్రికులేషన్ 10th క్లాస్ అంటున్నారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు చూసుకోండి. ల్యాబ్ అటెండెంట్ కూడా 10th క్లాస్ ఉండాలి. డిప్లొమా సర్టిఫికేట్ కానీ లేదంటే 12th క్లాసు ఉంటే సరిపోతుందన్నమాట. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబరు, దీనిలో కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలంటున్నారు. సో ఈ విధంగా చూసుకోండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 10th క్లాస్తోనే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్ని మీ ఎలిజిబిలిటీని బట్టి రిమైనింగ్ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఇస్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండి. ఓబీసీ వాళ్ళకి 3 years. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎస్సీ ఎస్టీ అయితే కనుక 15, ఓబీసీ అయితే 13, జనరల్ వాళ్ళకి 10 years. ఈ విధంగా ఉంటుందండి ఏజ్ రిలాక్సేషను. మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది.
కానీ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ కూడా ఇక్కడ కొన్ని మెన్షన్ చేస్తున్నారు. ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పోస్టుల వాళ్ళకి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఇందులోనే ఉంది. ఈ పోస్టుల వాళ్ళకి ఏంటంటే ద సెలెక్షన్ టు ద పోస్ట్ విల్ బీ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓన్లీ. అంటే వీళ్ళకి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ని బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుందండి సెలెక్షను. ఓన్లీ ఎగ్జాము, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్. సో తెలుగు రాష్ట్రాల వాళ్ళకి వీలుండేటట్టే ఇచ్చారు కాబట్టి మనకి ఎగ్జాము, పోస్టింగ్ కూడా సొంత రాష్ట్రంలోనే ఉంటుందన్నమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జాము ప్రతి పోస్ట్ని బట్టి మనకి ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఉంది కదా, దీనికి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా టాపిక్స్ ఇస్తున్నారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. నేను మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి చెప్తానండి. దీనికి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా ఉంటాయి. పార్ట్ 1లో లాంగ్వేజ్ టెస్ట్ అంట, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 20 మార్క్స్కి ఉంటుంది ఈచ్ సబ్జెక్టు. అదేవిధంగా పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. పార్ట్ 3లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్. సో ఈ విధంగా ఉంటుంది. పార్ట్ 1 40 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ 2 20, పార్ట్ 3 40 క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ మీకు ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందన్నమాట. టోటల్ మార్క్స్ వచ్చి 100 ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ ఉంటాయండి. టెస్ట్ అనేది 2 hours కండక్ట్ చేస్తారు. మీకు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్కి వచ్చామో అదే వెబ్సైట్కి వెళ్ళాలి. www.navodaya.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. దాంతో మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి మీరు. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి వచ్చేసి 1500 పే చేయాల్సి ఉంటుంది. టోటల్ ప్రాసెసింగ్ ఫీ ప్లస్ అప్లికేషన్ ఫీ కలిపి టోటల్ 1500 పే చేయాలి. జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే 500 రూపీస్ పే చేస్తే చాలన్నమాట. ఇక్కడ పోస్టులు ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా అంటే ఇంక్లూడింగ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. వీళ్ళైతే కనుక జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే 500 రూపీస్ పే చేస్తే చాలన్నమాట. మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఒక నెగిటివ్ మార్కింగ్కి 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ కూడా మీకు 30th ఏప్రిల్ వరకు ఉందండి. 584 పోస్టులు. ఇదేంటంటే క్లర్క్ అండ్ అటెండర్ జాబ్స్కి ఇస్తున్నారు. అది మన సొంత ఊరిలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ పోస్టులకి ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 30th ఏప్రిల్ వరకు కూడా టైం ఉంది. సో వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు కాబట్టి మీరు దేనికి సూటబుల్లో అవి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.